దొరుకును సమస్తం. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకినా దొరుకును యేసు పాదాల చెంత. యేసయ్యా యేసయ్యా నీకు అసాధ్యమైనది లేనే లేదయ్యా. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. వెదకినా దొరుకును యేసు పాదాల చెంత.
నిలిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ నీవేనయ్యా, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడుతునా విడువను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నా ఈశ్వరమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. నా ఈశ్వరమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై. నీ దయ లేనిచో నాపై ఉందు నా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయ్యా నాకున్న నీ కృప. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నే నిలువజాలను ప్రభు. హల్లెలూయా.
హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికి వందనాలు. ఈ సహవాస కూడికలో దేవుని యొక్క సందేశం విందాం. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 15వ కీర్తనను తెరిచి ఉంచండి. 15వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నైనా రాత్రి వేళ సమయంలో ఈ సహవాస కూడికలో చేరవచ్చిన నా సోదరి సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మరి కొంత ఆలస్యమైనప్పటికీ నీ సన్నిధానములో ప్రభా ఇటు రీతిగా నీతో గడిపే సమయాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలైనా. నిజంగా నీ సన్నిధానంలో ఇంతవరకు చక్కటి పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచిన నీ బిడ్డలందరినీ బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము నాయనా. యేసయ్యా, ఈ రాత్రి ఈ సహవాస కూడికలో ఈ బుధవారం దినమున వచ్చిన బిడ్డలందరితో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో, నీ గుడారములో, నీ మందిరావరణములో అతిథిగా ఎవరైతే ఉంటారో వారిని మీరు ఆశీర్వదించే దేవుడవు ప్రభా. నీ యందు భయభక్తులకి ఎవడు దీనుడై నీ యందు భయభక్తులకి గడగడ వణుకుతుంటాడో వానిని మీరు దృష్టించి చూచుచున్న దేవుడవు. నీ సన్నిధానంలో కొంత ఆలస్యమైనందున కొంత బాధతో ప్రభా నీ సన్నిధానంలో మరి నైనా ఆలస్యమైనప్పటికీ నీ సన్నిధానంలో గడపడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మరి సమయంలో నీ వర్తమానానికి దాసుని నీ పక్షాన నిలబడిండగా నా మాటలు పూర్తిగా కాలొచ్చేసి మరుగుపరిచి ఆత్మచేత అభిషేకించి దేవా నీ నోటి మాటలు నా నోట ఉంచి కొంత సమయం కొంతసేపు నీ ప్రియబిడ్డలందరితో మీరు మాట్లాడి నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. వినగలిగి చెవి, గ్రహించే హృదయం, మనసు ప్రతి బిడకు దయచే ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గమనించండి దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడు దావీదు కీర్తన, దావీదు ఈ 15వ కీర్తన రాస్తూ ఆయన ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనిస్తున్నాం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాడు ఆయన గుడారములో నిలబడతారంటమ్మా? తమ్ముడు చెప్పాలి. ఎలాంటి వారు నిలబడతారంట? యథార్థమైన ప్రవర్తన కలిగి నిజముగా ఉన్నది ఉన్నట్లుగా
పలుకువాడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాని పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. యుద్ధములన్నీ, సమస్యలన్నీ, అడ్డులన్నీ, ఆటంకాలన్నీ ఆయనే చూసుకొని వారి పక్షాన కార్యాన్ని స్థాపనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఆమె చెప్పండి. నిజముగా పలుకు వారి పక్షాన యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటమ్మా? యేసుక్రీస్తే నీతి. ఆమేన్. మంచి పనులు కాదు. లోకములో ఎంతో మంది మరి నమ్మిన వారు, నమ్మని వారు కూడా మంచి పనులు, పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు ఎన్నో చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, మరి ఈ పుణ్యకార్యాలు, ఈ ధర్మకార్యాలు ఇవన్నీ ఎక్కువ శాతం క్రిస్టియన్ కదా చేసేది. మళ్ళీ ఇలాంటి వారు చేసేవారు మరలా ఎందుకు విమర్శిస్తుంటారని చెప్తుంటారు. క్రిస్టియన్లో రకరకాలైనటువంటి వారు ఉన్నారు. ఆమె పుణ్యకార్యాలు చేసేది పేరు కోసం, మెప్పు కోసం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుని ఆశీర్వాదం కావాలని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిపాలకులు మెప్పు కోసం చేస్తారు. ఎవరమ్మా? పరిపాలకులు, రాజకీయ నాయకులు లాంటి వారు దేనికోసం చేస్తారు చెప్పండి? వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ పేరు కోసం. మేము ఇలా వేపించాం రోడ్లు, ఇలా ఇన్ని కార్యాలు చేసాం, ఇన్ని గృహాలు కట్టించాం, ఇంతమందికి ఇలా సాయం చేసాం అని చెప్పేసి పేరు కోసం, వాళ్ళ పేరు హెడ్లైన్లో పేపర్లో పడాలి, పడితట్టు వేయించుకుంటారు. అవును కదా? కానీ మనం చేస్తాము అలాంటి కాగితాలు, అలాంటి పేరు, అలాంటి ఏమి కూడా అవసరం లేదు. మనం చేసే పుణ్యకార్యాలు కావచ్చు, మనం చేసే ప్రతి మంచి కార్యం కావచ్చు, అది ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడని చేయగలిగితే అది నిజంగా నువ్వు చేసినట్టు. ఆమె చెప్పండి. లేకపోతే కన్నా ఒట్టొట్టికే ఆశీర్వాదాలు ఊకిరావు. వారి వారి ప్రవర్తనకు తగినట్టుగా దేవుడు దీవెనలు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే పరిశుద్ధ పర్వతంలో మీద నివసించాలంటే, దేవుని సన్నిధానములో ఉండాలంటే యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి. ఆమేన్. ఎలాంటి ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువారు. ఆమేన్. ఇలాంటి వారు అత్యధికముగా దీవెన పొందుతారంట. ఆమేన్. ఎలాంటి దీవెన? మునుపటి కంటే. చెప్పండి, ఎలాంటి దీవెనమ్మా? మునుపటి కంటే. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం చదవండి. బైబిల్ ఉన్నటువంటి వారు ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం చదవాలా? 36:11 నీ మీద మనుషులను, పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఆమెన్ చెప్పండి. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగ చేసేదను. ఆమెన్. హల్లెలూయా. చాలా మంది మేలు కలగాలని, ఆశీర్వాదం కలగాలని, దీవించబడాలని, పిల్లల భవిష్యత్తులు మెరుగుపరచబడాలని, మంచి గృహాలు కట్టుకోవాలని, మంచి ఉద్యోగాలు రావాలని, వివాహాలు జరగాలని, మంచి ఆరోగ్యములు కావాలని ఎన్నెన్నో ఆశించి మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అవును కదా?
దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. ఏం కావాలని? మేలు కలగాలని, మునుపటి కంటే అధికమైన మేలు కలగాలి. అయితే ఇలాంటి మేలు, ఇలాంటి ఆశీర్వాదం మీ కుటుంబాలలో, మీ జీవితాలలో కావాలంటే ఇలాంటి ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడే. ఆమెన్ చెప్పండి. అట్టివాడు నాలుకతో కేడములాడడు, తన చెలికానికి ఏం చేయడంట? కీడు చేడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవానిని సన్మానించును. ఆమేన్ చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవానిని ఏం చేస్తాడంట? సన్మానిస్తాడే గాని సంహరించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో ఎంతో మంది సంహరించే వారిగా ఉంటున్నారు. మేము కారులో ఇందాక నేను అనిల్ గారి మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం. దేవుని గురించి ఎప్పుడు ఎక్కడ ప్రయాణం చేసినా దేవుని గురించి అనేక విషయాలు సంభాషించుకుంటూ వస్తుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటలలో మరి ఎలా రిసీవ్ చేసుకున్నారు, బీరవల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంది, ఏం కథ, ఏం చిత్త అని అనిల్ గారు అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాగుందని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చూడండి, మరి యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేసంట? సన్మానించును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని సన్మానిస్తారంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి వేళ సమయంలో ఈ సహవాస కూడికలో పాల్గొంటున్నటువంటి సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును. ఆమేన్. అలాగుననే మీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహవాసం చేస్తే ఏం కలుగుతుందంట? ఆయనతో అనగా ఎవరైనా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారితో మనం సహవాసం చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో గడపాలి. ఆయన సన్నిధానములో, ఆయన గుడారములో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గడిపినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియచేస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దుష్ట ప్రవర్తనను, మరి దుష్ట ప్రవర్తనను, వారి క్రియలను దేవుడు వారి శిక్షించాడు. వారిని మరలా వారు బబులోను నుండి కానానుకు నడిచి వస్తున్నటువంటి సందర్భంలో దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించాడు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారు, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మంతర సానులంట. ఎవరికి భయపడ్డారంట? చెప్పండి, చదవండి అక్కడ. నిర్గమకాండం 1వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం అయితే ఆ మంతరసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక చూడండి, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు రాజు మాట వినక, ఎవరి మాట విన్నారు? ఎవరి మాట వినలేదు? రాజుగారి మాట వినలేదు. మరి ఎవరి మాట విన్నారు? ఎవరికి భయపడ్డారు వీళ్ళు, ఈ మంత్రసానులు?
దేవునికి భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మగ పిల్లలందరినీ రాజు చంపేయాలని ఒక ఆజ్ఞ రాజు చేశారు. కానీ వీళ్ళు చంపేయలేదు, వీళ్ళు బ్రతకనిచ్చారట. ఆమె చెప్పండి. వీళ్ళు ఇంత నరహత్య, ఇంత మరి చెడుకారం వీళ్ళు ఎందుకు చేయలేదంటే దేవునికి వీళ్ళు భయపడ్డారు. ఈరోజు దేవునికి మనం భయపడుతున్నామా? దేవునికి మనం లోబడుతున్నామా? దేవుని సన్నిధిలో నిజంగా దేవుడు ఉన్నాడని, ఆయన బిడలైనటువంటి వారిని చూస్తున్నాడని, ఆయన గుడారములో మరి అతిథిగా ఉండాలని ఆశ కలిగినటువంటి సహోదరుడా, సహోదరి, మరి నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఒకసారి ఈ రాత్రి మనమే జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయన యందు భయభక్తులు గల వారిని మరి ఆశీర్వదించే దేవుడుగా ఇక్కడ ఉంటున్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంట? మునుపటి కంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశీర్వదించాలంటే నిజముగా పలుకువారు. 34వ కీర్తన 12వ వచనం చదవండి. ఇక్కడ 34వ కీర్తన 12వ వచనం. బతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయము. సమాధానమున వెదకి దానిని వెంటాడుము. ఏం చేయాలంట? సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బతకాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? బతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు, అనేక సంవత్సరములు సుఖముగా, సౌఖ్యముగా, హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యకరంగా, మరి అన్ని విధాలుగా నలుదిశల సమాధానం కలిగి, నలుదిశల మేలు నొందుతూ ఆమేన్ మరి సమృద్ధి కలిగి బతకాలనుకుంటున్నావా? అయితే ఏం చేయాలంట? బతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటమా అని మేలు చేయము. సమాధానమును వెతికి ఏం చేయాలంట? దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి చెవులు? దేవుని చెవులు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది. వారి మొర ఆలకించడానికి, వారి ప్రార్థన వినడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి సమీపముగా ఉండి, మరి ఇంకో చోట ఉంది కదా, యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎక్కి ఆలకిస్తూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు మొరనాలకించే దేవుడు, మాటలు కూడా ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి రాత్రి వేళ సమయంలో ఈ నా మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావా? ఆయన మాటలకు లోబడుతున్నావా? నిజంగా మేలు నొందుతున్నావా? మరి మంచిగా బ్రతుకుతున్నావా? నీ బ్రతుకు మూలముగా, నీ కుటుంబ మూలముగా, నీ పిల్లల మూలముగా, నీ మూలముగా దేవుని నామం మహిమ పరచబడుతుందా? ఒకసారి మనలో మనమే పరీక్షించుకుంటే ఎంతో మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి మేలు, ఇలాంటి ఆశీర్వాదం, ఇలాంటి దీవెన నీకు కావాలంటే దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో నువ్వు గడిపేవాడిగా, గడిపే దానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సహవాస కొడికలో ఆయనతో సహవాసం, ఆయనతో సత్య సంబంధం, ఆయనలో నిలిచి ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 125వ కీర్తన 4వ వచనాన్ని కూడా ఒక మాటను మనం చదువుదాం. 125వ కీర్తన 4వ వచనం. యెహోవా మంచి వారికి మేలు చేయును,
యథార్థ హృదయులకు మేలు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి వేస్తాడంట మేలు? అయినా ఎవరికి వేస్తాడంటమ్మా? యథార్థ హృదయులకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా మంచి వారికి మేలు చేయును. యథార్థ హృదయులకు మేలు చేయును. తమ వంకర త్రోవలకు తొలగిపోవాని పాపము చే వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. మరి యెహోవా మంచి వారికి మేలు చేసే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో నీకు మేలు కలుగును గాక. కీడు తొలగిపోవును గాక. రోగము తొలగిపోవును గాక. ఆర్థిక సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి యథార్థ హృదయాలకు ఆయన మేలు చేయవాడుగా ఉంటున్నాడు. యథార్థ ప్రవర్తన కలిగి, ఇందాక చదివాం కదా, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజముగా పలుకువాడు. అట్టివాడు నాలుకతో కేడములాడుచు తన చెలికానికి కీడు చేడు తన పొరుగు వారి మీద నింద మోపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మనం మాట్లాడుకుంటున్న ప్రతి మాటలు కూడా దేవుడు చెవి ఎగ్గి ఆలకించువాడిగా ఉంటున్నాడు. ఆయన మొరను ఆలకించేవాడు. భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆలకించేవాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. యథార్థవంతుల యొక్క మంచి తనము కలిగినటువంటి వారి యొక్క జీవితాలను దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలులతో, ఆశీర్వాదాలతో ఆయన నింపే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 65వ కీర్తన 4వ వచనం చదవండి. 65వ కీర్తన 4వ వచనం. 65:4. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. ఎవరి ఆవరణములో? నీ ఆవరణములో నివసించున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్ చెప్పండి. ఎవరు తృప్తి పొందుతారంట? ఎవరమ్మా వీళ్ళు? దేవుడు ఏర్పరచు చేసుకున్నటువంటి వారు. నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఆమేన్. దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. ఆమేన్. ఎన్నుకుంటాడు, ప్రత్యేకపరుస్తాడు. అన్ని జనాంగములో నుంచి, లోకములో నుంచి, క్రోధ మోహ మద మత్సరములో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మరి రాజులైనటువంటి యాజక సమూహములో వారిని చేరుస్తాడు. ఆమేన్. ప్రత్యేకంగా వారిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆవరణములో నివసించున్నట్లు. వారు ఎక్కువగా ఎక్కడ నివసిస్తారంట చెప్పండి? దేవుని యొక్క ఆవరణములలో. దావీదు అంటాడు కదా, నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆమేన్ చెప్పండి. ఎన్ని దినాలమా? ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మరి ఒక్క దినము గడుపుతున్నామా? 1 గంట గడుపుతున్నామా? 2 గంటలు గడుపుతున్నామా? చెప్పండి. ఆరాధన అనగానే మనకు 2 గంటల మినిమం సమయం కదా. ఆ 2 గంటలైనా సంపూర్ణంగా గడుపుతున్నామా? అడుగుతాడా? అడగడా? లెక్క ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆవరణములో నివసించున్నట్లు. నిజంగా దావీదు దేవుని ఆవరణములో నివసించాడంట. ఆమె ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే దాదాపుగా 3 సంవత్సరాల కంటే. ఆమె చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మరి గుడారాలలో నివసించక, దేవునితో ఉండక, దేవునితో సహవాసం చేయక, మరి
వారు ట్రాక్ తప్పిపోయి వారు చేసినటువంటి పాపం ద్వారా 40 దినాలలో ఐగుప్తు నుంచి కానానుకు చేరాలి. ఎన్ని రోజులమ్మా? 40 రోజులలో. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. కారణం ఏంటి? ఒక్కరోజు గడపలేకపోయారు. ఒక్కరోజు గడిపితే 3 సంవత్సరాల కంటే శ్రేష్టం. అవును కదా? 1000 దినాల కంటే శ్రేష్టం. అలాంటిది దేవునిలో సంపూర్ణంగా వాళ్ళు గడపలేకపోయారు. నేటి దినాల్లో చాలా మంది దేవునిలో గడపలేకపోతున్నారు. దేవునిలో గడపలేకపోతున్నారు. అర్థమవుతుంది? దేవునితో గడపాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునితో గడిపితే దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడంట? ఆమేన్. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు. ఆమేన్ చెప్పండి. మునుపటి కంటే అధికముగా నీ కృప నాపై కురిపించినావు. మునుపటి కంటే అధికముగా నీ కృప నాపై కురిపించినావు. నా మార్గములన్నిటినీ సరళము చేసినావు. ఉన్నతమైన నీ కృపలో నా మార్గములన్నిటినీ సరళము చేసినావు. ఉన్నతమైన నీ కృపలో కృప వెంబడి కృపను మాపై కురిపించినావు. నీ కృపలో యేసయ్యా నీ కృపలో మమ్ము మురిపించుచున్నావు. మమ్ము వెలిగించుచున్నావు. మమ్ము మురిపించుచున్నావు. హల్లెలూయా. మరి దేవుని ఆవరణములో గడిపితే మునుపటి కంటే అధికమైన మేలు. ఆమె చెప్పండి. మరి ఆయనతో ఎంతమంది గడుపుతున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. మనపూర్వకంగా హృదయపూర్వకంగా గడపాలి. ఏదో గడుపుతున్నాను అంటే గడుపుతున్నాను అన్నట్టుగా మనం ఉండకూడదు. కొంతమంది కాళ్ళ శాపనకు గడుపుతూ ఉంటారు. దేవుని సన్నిధిలోనికి అలాగా వెళ్ళి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అలాగెళ్ళి మళ్ళా అందరికంటే అయిపోక ముందుకే లేచిపోదాంలే కాలశాపనకు వస్తుంటారు కొంతమంది. అర్థమవుతుంది? అలా గడుపుతే దేవుని రావు. ఒక భక్తుడు జాన్ బాబు గారని, నెక్స్ట్ గోదావరి జిల్లా, అక్కడే వాళ్ళ ఊరు. ఆయన ఒక మంచి పాట రాశాడు. ఆమేన్. ఆయనతో గడిపితే ఎలాంటి దీవెనలు వస్తాయో పాట రూపంలో రాశాడు. ఆమేన్. హల్లెలూయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఇదొక పల్లవి పాడి నేను వాక్యాన్ని ముగిస్తాను. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా నే
నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 కృపదలంతగా నేను యోచించగా కృపదలంతగా నేను యోచించగా రాగలమా నీవు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా హల్లెలూయా నిజంగా ఆయనతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలే ఆమేన్ చెప్పండి ఇలాంటి సంతోషం ఇలాంటి ఆనందం ఇలాంటి వస్తాయి ఎక్కడ వస్తుందండి లోకంలో వస్తుందా కొంతమంది ఈ జబర్దస్తులు ఈ సీరియల్ చూసి నవ్వుకుంటా ఉంటారు ఎంతసేపు అది ఆ కాస్త 5 నిమిషాలే తర్వాత నిరుత్సాహ స్థితిలోనికి వెళ్ళిపోతారు చింత బాధ వేదనలోనికి వెళ్ళిపోతారు తాత్కాలికమైనటువంటి సంతోషం అదే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం ఆమేన్ చెప్పండి హల్లెలూయా 1000 దినాల కంటే శ్రేష్టం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఇదే దావీదు నీ సన్నిధానంలో ఒక వరం అడిగాను అంటాడు ఆమేన్ ఏం వరం అది ఆయన ప్రసన్నతను చూచుటకు ఆమేన్ చెప్పండి ఆయన మహిమను ఆయన ప్రభావము చూచుటకు వరం అడిగాడంట దేవుని సన్నిధిలో వరాలు ఫలాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగును కాదు వచ్చిన వాళ్ళు ఊరికి కూర్చోకూడదు దేవుని అడగాలి ఆమేన్ అడుగుడి మీకు ఇవ్వబడును ఆమేన్ దేవుని సన్నిధిలో అడగాలి అన్న అడిగి ఆనందాన్ని పొందుకుంది ఆమేన్ చెప్పండి అన్న అడిగి 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది నా హృదయం యెహోవా యందు ఆనందించుచున్నదంటది ఆమేన్ 1వ అధ్యాయం 10వ వచనంలో ఓ బహుదుఃఖాకాంతురాలు ఏర్చేసి తన గోడు తన బాధ తన హృదయ వేదన అన్నీ చెప్పేసుకుంది ఎవ్వరు ఓదార్చ ఎవ్వరు ఆపలేనటువంటి ఏడుపది 2వ అధ్యాయానికి వచ్చేదాకల్లా నా హృదయము యెహోవా యందు ఏం చేసి ఆనందిస్తుంది దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ఆమేన్ చెప్పండి నిజంగా దేవుని సన్నిధి దేవుని గుడారం దేవుని ఆవరణం దేవుని సన్నిధిలో గడిపితే ఆ ఆనందం ఆ ఉత్సాహం ఆ సంతోషమే వేరండి తాత్కాలికంగా వచ్చేది కాదు నిత్యం ఉండేది ఆమేన్ చెప్పండి హల్లెలూయా నిత్య సంతోషం నిత్యానందము దేవునిలోనే ఉంది యేసయ్యలోనే ఉంది ఆమేన్ ఆయనతో గడపాలి ఆయనలో ఉండాలి ఆయనలో బహుగా వర్ధిల్లాలి అలాంటి కృప అలాంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి విద్దాం హల్లెలూయా హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు 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 హల్లెలూయా ఓరి మలరందర శబరి కందరలరదరసి పరిశుద్ధాత్ముడా నీకే
మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన, మహిమ నాయన. హల్లెలూయా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును. చెప్పండి, అందరూ చెప్పండి. నీవే రాకపోతే మేమేమైపోదుము. అయ్యా, మేము ఉండలేమయ్యా, నువ్వు లేకపోతే మేము బ్రతకలేమయ్యా. ఎవడైనా బతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఈరోజు వర్తమానం ద్వారా మాట్లాడారు. నిజంగా మా బ్రతుకును దుఃఖముతో, బాధతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య పరిస్థితులతో, ఇక్కట్లతో వెళ్ళబుచ్చుతున్నావు ప్రభా. ఈ బ్రతుకును కడవరకు, అంతవరకు నడిపించే దేవుడు నువ్వే, నడిపించే కాపరివి నువ్వే, దరికి చేసే దేవుడు నువ్వే, మమ్మల్ని గట్టుకెక్కించే దేవుడు నువ్వే, మరణము వరకు, తుది శ్వాస వరకు, ముదిమి వచ్చే వరకు మమ్మల్ని కాపాడుతూ ఎత్తుకునే దేవుడవు నీవే నాయన. నీవే రాకపోతే మా జీవితాలు ఏమైపోతాయో, మా బ్రతుకులు ఏమైపోతాయో, మా పిల్లలు ఏమైపోతారు, మేము ఏమైపోతామేమో నాయన. నీ సన్నిధిలో గడిపే కృప, నీతో సహవాసము చేసే ధన్యత, నీలో నిలిచి వర్ధిల్లే కృప మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని ఎన్నుకున్నారు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మా మొర వింటున్నారు, చెవి ఎక్కి వింటున్నారు. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, బాధలు సంకటములను చూసే దేవుడు, చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు నాయన. కొనుకక నిద్రపోక ఎల్లవేళ అనుదినం అనుక్షణము మమ్మల్ని కాపాడుతూ ఇశ్రాయేలు మందులను నడిపించు దేవా, మమ్మల్ని కూడా మీరు నడిపిస్తున్నారు. వారిని మరలా మునుపటి కంటే అధికమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదం వారికి అనుగ్రహించినట్లుగా మాకు కూడా అనుగ్రహించాలి. నీ సన్నిధిలో దీనులమై నీ సన్నిధిలో గడుపుతున్నాం ప్రభా. సహాయం చేయి. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నాయన. సహవాస కూడికలో చేరువచ్చిన నా సోదరి సోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాగ్దానం నెరవేర్చాను. యూట్యూబ్లో లైవ్ వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మమ్మల్ని, మా పిల్లలు, మా కుటుంబాలను, సంఘాలను, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను, మా ప్రాంతాన్ని, మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునే నాయకులను, అధిపతులను అయ్యా నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా అధికారులు, నాయకులను వారి నీతిని బట్టి మీరు ఎన్నుకునే దేవుడవు నాయన, ఏర్పాటు చేసుకునే దేవుడవు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, అద్భుతాలు జరిగించండి, గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రతి కుటుంబములో యేసు నామములో మునుపటి కంటే అధికమైనటువంటి మేలు కలుగును గాక. దీవెనల ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతారు గాక. తృప్తికరమైన జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయండి. వారి దుఃఖము, నిట్టూర్పును తొలగించున్నాయి. మీరే కంటి పాపల కాపాడు. నువ్వే రాకపోతే మా జీవితాలు ఏమైపోతాయి ప్రభా. నువ్వు మాకు కావాలి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నావు. నీ సన్నిధిలో నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ధన్యులు అంటున్నావు.
ధన్యులు అనే గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభు. ఆనందమయులుగా చేయండి తండ్రి. ఆశీర్వదించండి, అద్భుతాలు జరిగించండి నాయన. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. సహవాస కొడుకులో మమ్మల్ని అందరినీ కర్మలకు సమర్పణ చేస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ చేతులకు సమర్పిస్తున్నాం. మీరే ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేసి కంటి పాపల కాపాడి మహిమ పొందుకోమని రాత్రి ప్రతి బిడకు చక్కటి విశ్రాంతి దయచేయండి. కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా, స్వప్నముల ద్వారా మీరు మాట్లాడండి. తెల్లవారుజాములేసి అబ్బా తండ్రి అని ప్రార్థించి కృపను, ధన్యతను ప్రతి బిడకు మీరు అనుగ్రహించి ఈ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ఆశీర్వదించి కాపాడండి. తెల్లవారుజాములేసి నీతో గూగుల్ మీట్లో మేమంతా కలిసి మరలా ఆనందించే కృప. రేపు ఎల్లుండి అవులెల్లుండి జరగబోతున్నటువంటి యేసయ్య దీవెన కోడికలు వీరవెల్లు ప్రాంతములో అద్భుత రీతిగా జరిగించి నీ చిత్తంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడను మీరు నడిపించండి. గొప్ప కార్యాలు జరిగించండి. పాపి రక్షణ పొందాలి, రోగి స్వస్థత పొందాలి, బలహీనుడు బలవంతుడు అవ్వాలి. దుష్టుని కార్యాలన్నీ, దుర్మార్గుడేసిన ప్రతి బంధకాల కట్లని తెగిపోవాలి. యేసయ్య దీవెనల ఆశీర్వాదాలు ఆ ప్రాంత ప్రజలు పొందుకోవాలి. అనేకుల మనోనేత్రాలు యేసునాలు తెరవబడాలి ప్రభు. అద్భుతాలు చేసి మహిమ పొందాలి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందాలి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తాం. ఈ పరిచయలన్నింటినీ బిడ్డలందరినీ నీ చేతులకు సమర్పణ చేస్తాం. నజరేటటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చాలు ప్రభు, యేసు రక్తమే చాలు. యేసు నామములో